48.21 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. వరుసగా 7వ సభలో బడ్జెట్ పెట్టి రికార్డు సృష్టించారు. యువత, మహిళలు, రైతులే లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. నిరుద్యోగుల కోసం 3 పథకాలకు కేటాయింపులు చేసింది కేంద్రం. గ్రామీణ అభివృద్ధికి 2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రైతులు, మహిళలు, యువతే లక్ష్యంగా 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్రం. 9 ప్రధాన అంశాల ఆధారంగా బడ్జెట్ను 7వ లోక్సభలో ప్రవేశపెట్టారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈలపై దృష్టి, వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి వంటి కీలక అంశాలే ప్రాధాన్యంగా తీసుకున్నారు. I'm happy to announce the Prime Minister's package of 5 schemes and initiatives to facilitate employment, skilling and other opportunities for 4.1 crore youth over a 5-year period. This budget details some of the specific actions to be initiated in the current year towards fulfillment of these priorities. Vegetable production and supply chains. Large-scale clusters for vegetable production will be developed closer to major consumption centers. We will promote farmer-producer organizations, cooperatives, and startups for vegetable supply chains, including for collection and storage and marketing. నిరుద్యోగుల కోసం 3 పథకాలకు కేటాయింపులు చేసింది కేంద్రం. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా వీటిని అమలు చేయనున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు 1 నెల వేతనం 3 వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. గరిష్టంగా 15,000 చెల్లిస్తామని తెలిపారు. లక్షల మంది యువతకు ఇది లబ్ధి చేకూరుతుందని అన్నారు నిర్మలా. Direct benefit transfer of 1 month's salary in 3 installments to first-time employees as registered in the EPFO will be up to 15,000 rupees. The eligibility limit will be a salary of 1 lakh per month. The scheme is expected to benefit 210 lakh youths. బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి 2.66 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్. ముద్ర రుణాలను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 1 కోటి మందికి ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యమన్న నిర్మల 500 పెద్ద కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 100 నగరాల్లో ఫ్లడ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు, 12 పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం చేపడతామన్నారు. I'm happy to announce a new centrally sponsored scheme as the 4th scheme under the Prime Minister's package for skilling in collaboration with state governments and industry. 20 lakh youth will be skilled over a 5-year period. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు. దీనికోసం 11 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. స్టాంపు డ్యూటీని పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారు. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్పై స్టాంపు డ్యూటీ తగ్గించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద 2.2 లక్షల కోట్ల ప్యాకేజీని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 1 కోటి మంది పేదల ఇండ్ల నిర్మాణం కోసం 10 లక్షల కోట్ల రూపాయల సాయం అందిస్తామని చెప్పారు. Under the PM Awas Yojana Urban 2.0, housing needs of 1 crore urban poor and middle class families will be addressed with an investment of 10 lakh crore rupees. This will include the central assistance of 2.2 lakh crore rupees in the next 5 years. ఎన్ఎస్పీ పథకంలో మార్పులు చేసింది కేంద్రం. మైనర్లు చేరేందుకు అవకాశం కల్పించింది. ద్రవ్యలోటు జీడీపీలో 4.9% తగ్గుతుందని అంచనా వేసింది. మరింత హేతుబద్ధంగా జీఎస్టీని సవరిస్తామని చెప్పింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలు మరింత సరళతరం చేస్తామని చెప్పింది. బడ్జెట్ కేంద్రం ఏపీ, బీహార్కు భారీ కేటాయింపులు చేసింది.
ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పింది. దేశ ఆహార భద్రతకు కీలకమైన పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని చెప్పింది. బీహార్లో జాతీయ రహదారులకు 26,000 కోట్లు, వరదల నివారణకు 11,000 కోట్లు కేటాయించింది. జేడీయూ టీడీపీ కూటమి కీలకంగా ఉండడంతో భారీ నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఏపీ, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది కేంద్రం. ఏపీ పునర్విభజన చట్టానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నిర్మల. విభజన చట్టాన్ని గౌరవిస్తూ ఏపీ అభివృద్ధికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నామని చెప్పారు. రాజధాని అభివృద్ధికి ఈ ఏడాది 15,000 కోట్లు కేటాయించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు నిర్మల. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. 15,000 crore rupees will be arranged with additional amounts in future years. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం చేస్తామన్నారు నిర్మలా సీతారామన్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన నిధులు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడని అన్నారు నిర్మల. భారత ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమైందని చెప్పారు. Is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for farmers. This will facilitate our country's food security as well. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని చెప్పారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధుల్ని ప్రకటించారు. For promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Kopparthi node on the Visakhapatnam-Chennai industrial corridor and Varavakal node on the Hyderabad-Bengaluru industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. మరో స్టేట్ బీహార్ కు బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసింది. ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. బీహార్ లో జాతీయ రహదారుల అభివృద్ధికి 26,000 కోట్లు కేటాయించారు. వరదల వల్ల ఏటా బీహార్ నష్టపోతుందని వరదల నివారణకు 11,500 కోట్లు కేటాయించారు. కాశీ తరహాలో గయాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. బీహార్ రాజ్గిరి జైన్ ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ప్రకటించారు. టూరిజం కేంద్రంగా నలందను అభివృద్ధి చేస్తామన్నారు. అసోం, హిమాచల్ ప్రదేశ్ కి ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు నిర్మల. All-round development of the eastern region of the country covering Bihar, Jharkhand, West Bengal, Odisha and Andhra Pradesh. We will also support development of road connectivity projects, namely 1. Patna-Purnia Expressway, 2. Buxar-Bhagalpur Expressway, 3. Bodh Gaya, Rajgir, Vaishali and Darbhanga spurs, and 4. Additional 2-lane bridge over River Ganga at Buxar at a total cost of 26,000 crore rupees. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు కాశీ విశ్వనాథ టెంపుల్ కారిడార్ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఒడిశాలో కూడా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మలా ప్రకటించారు. 100 నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులకు రాష్ట్రాలు, అభివృద్ధి బ్యాంకులతో కలిసి కేంద్రం ప్రోత్సాహం అందించనుంది. వికసిత్ భారత్ కల సాకారమయ్యేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా కేటాయింపులున్నాయన్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు విపక్ష నేతలు. ప్రధాని కుర్చీని కాపాడుకునే లక్ష్యంతో బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. ఎన్డీఏలో ప్రధాన మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను బుజ్జగించే ప్రయత్నం జరిగిందన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు విపక్ష నేతలు. కేంద్ర బడ్జెట్ 2024-25లో అన్ని వర్గాలకు మేలు జరిగేలా కేటాయింపులు ఉన్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ వికాసానికి మధ్యతరగతికి ఊరటనిచ్చేలా బడ్జెట్ రూపొందించామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద ఊరటగా ఉంటుందన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా, యువత నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ కల్పనకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు ప్రధాని మోదీ. गांव के गरीब के मेरे नौजवान साथी, मेरे बेटे बेटी देश की टॉप कंपनियों में काम करेंगे. ऐसे कई सारे कदम इस बजट में उठाए गए हैं. देश में नए सैटेलाइट टाउन्स का विकास और 14 बड़े शहरों के लिए ट्रांजिट प्लान्स, इससे देश में नए इकोनॉमिक हब विकसित होंगे और बहुत बड़ी संख्या में नए रोजगार बनेंगे. కేంద్ర బడ్జెట్ పూర్తిగా జేడీయూ, టీడీపీల ప్యాకేజీలో ఉందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ఈ బడ్జెట్తో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ అధికారం కాపాడుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రైతులు, పేదలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. పంటలకు మద్దతు ధర, ఎరువులకు సబ్సిడీ గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్న ప్రయాణికుల భద్రతకు కేంద్రం భరోసా ఇవ్వలేదన్నారు ఖర్గే. ये बजट देखने के बाद ऐसा लगा कि उन्होंने दो मित्रों को खुश करने को छोड़ के दूसरे किसी को भी 140 करोड़ जनता को उन्होंने अलग रखा और दो मित्रों को उन्होंने साथ लेकर कुर्सी बचाने का काम किया है. प्रॉमिसेस तो बहुत है उनके, लेकिन काम कुछ नहीं होता. మోదీ సర్కార్ ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ కాదని, కుర్చీ బచావో బడ్జెట్ అని విమర్శించారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. మిత్రపక్షాల మెప్పు కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పెట్టుబడిదారులకు మేలు చేసేలా గత బడ్జెట్ల కాపీ పేస్ట్ల బడ్జెట్ ఉందన్నారు రాహుల్. కేంద్ర బడ్జెట్లో బీజేపీ మిత్రపక్షాలకి అధిక ప్రాధాన్యత దక్కిందన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్రంలో అధికారం కాపాడుకోవడానికి జేడీయూ, టీడీపీలను బుజ్జగిస్తుందని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలకు తూతూ మంత్రంగా నిధుల కేటాయింపు ఉందన్నారు మమత. मेरे को यही बोलना है, दिस बजट इज टोटली डायरेक्शनलेस, एंटी पीपल, नो विजन, ओनली द पॉलिटिकल मिशन इज देयर. आई डोंट सी एनी लाइट. इट इज द डार्क एंड डार्क. మోదీ సర్కార్ బడ్జెట్ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు సమాజ్వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. క్విడ్ ప్రోకోలా బడ్జెట్ రూపకల్పన ఉందన్నారు. నిరుద్యోగ నియంత్రణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భయంకరమైన ప్రకటన తర్వాత కూడా అదృష్టం కొద్దీ ప్రజలు బతికే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు అఖిలేష్ యాదవ్. कि बिहार को, आंध्र प्रदेश को कुछ विशेष पैकेज या विशेष योजनाओं से जोड़ा गया है, लेकिन उत्तर प्रदेश जैसा प्रदेश जो प्रधानमंत्री देता है, बेरोजगारी इन्होंने बढ़ाई है. 10 साल में जो इतनी बेरोजगारी बढ़ गई, उसको कैसे कम करें, और वो भी आधी अधूरी नौकरी से. देश का नौजवान अपना भविष्य बनाने के लिए पक्की नौकरी चाहता है, और फिर जो आधी अधूरी नौकरी है, क्या उसमें आरक्षण होगा? కేంద్ర బడ్జెట్లో బీహార్కు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి పదే పదే కోరామన్నారు. కేంద్రం మాత్రం ప్రత్యేక నిధుల వైపే మొగ్గు చూపిందన్నారు. దానికి కొనసాగింపుగానే 2024-25 బడ్జెట్లో బీహార్కు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు నితీష్. इन लोगों को भी हमने कहा, तो अब एक बात हो रहा था विशेष राज्य का दर्जा पहले से खत्म हो गया है. हम लोगों ने कह दिया कि विशेष राज्य का दर्जा दीजिए या विशेष अधिकार के लिए मदद दीजिए. यहाँ के लिए जो जरूरत है बिहार के लिए, क्योंकि बिहार को भी आगे बढ़ना है, तो उसमें अगर केंद्र से बहुत सारे चीज़ों में और ज़्यादा अतिरिक्त मदद मिलेगा तो फायदा होगा. अभी तो हो ही रहा है. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి భారీ నిధులు రావడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 5 కోట్ల మంది ప్రజలు ఊపిరి పీల్చుకునేలా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయన్నారు. ఏపీకి భవిష్యత్తులో మరిన్ని నిధులు తెస్తామన్నారు. ఆంధ్రకు అండగా నిలిచిన ఎన్డీఏ సర్కార్కు ధన్యవాదాలు తెలిపారు రామ్మోహన్. नरेंद्र मोदी जी को, जिन्होंने एक वादा किया था कि आंध्रा की देखभाल हम करेंगे, और उन्होंने आज किया है बजट के रूप में. जो कैपिटल की बात आती है तो नो कैपिटल स्टेट कर दिया था, तो उसको एक बल देने के लिए आज 15,000 करोड़ का पैकेज एक जो दिया हुआ है, उसके लिए हम अपने किसानों की तरफ से, स्टेट की तरफ से हम शुक्रिया अदा करना चाहेंगे. ये केवल एक बजट वाला इशू नहीं है, ये इमोशनल इशू है आंध्रा के लिए.
కేంద్ర బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు సముచిత కేటాయింపులు లేవంటున్నారు ఆర్థిక నిపుణులు. 2 రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ కేటాయింపులు ఉండడం సరికాదంటున్నారు. రైతులు, యువత, మహిళలు, కార్మికులకు సరైన న్యాయం జరగలేదంటున్నారు నిపుణులు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఇంతటి వివక్ష ఎప్పుడూ జరగలేదన్నారు. కేంద్ర బడ్జెట్ క్విడ్ ప్రోకోలో ఉందని ఆరోపించారు. కేంద్రం తీరుపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు పోరాడతారన్నారు సీఎం. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా కుర్చీ బచావో బడ్జెట్లా ఉందన్నారు సీఎం రేవంత్. బీజేపీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం పచ్చి బోగస్ అన్నారు. తెలంగాణ పట్ల మోదీ మొదటి నుంచి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సీఎం. విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు ఇచ్చిన కేంద్రం అదే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా, ములుగులో గిరిజన వర్సిటీకి నిధులు ఏమయ్యాయన్నారు సీఎం. ఈ రోజు సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్ కు ఆంధ్రప్రదేశ్ కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారన్నారు సీఎం. ఢిల్లీకి వెళ్లి 3 సార్లు మోదీని కలిసినా లాభం లేకుండా పోయిందన్నారు సీఎం. పెద్దన్న పాత్ర పోషించాలని మోదీని పదే పదే కోరినా ఆయన తీరు మారలేదన్నారు. తెలంగాణ మంత్రులు 18 సార్లు కేంద్ర మంత్రుల్ని కలిశారని చెప్పారు. 35% ఓట్లు, 8 ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణకు మోదీ సర్కార్ ఇచ్చేది ఇదేనా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ బానిసలుగా కాకుండా పౌరులుగా ఆలోచించాలన్నారు సీఎం. మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం. మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఈ రోజు వికసిత్ భారత్ 2047లో 48,21,000 కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినావు ప్రజలకు జవాబు చెప్పు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు సీఎం రేవంత్. మోదీ సర్కార్ తీరుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కేంద్రంపై కొట్లాడాలన్నారు. భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులకు నేను సూచన చేస్తున్నా. అదే విధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంట్ 17 మంది సభ్యులు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. రాష్ట్రం యొక్క హక్కులను, రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం, సందర్భం వచ్చింది. దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోను ఇటు శాసనసభలోను తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సవరించిన బడ్జెట్లోనైనా రాష్ట్రానికి కేటాయింపులు చేయాలన్నారు సీఎం రేవంత్. లేదంటే ఈ వివక్ష మరో ఉద్యమానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎల్లుండి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సభలో 3 రోజులు బడ్జెట్పై చర్చ జరుగుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు. మొదటి రోజు ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలిపారు సభ్యులు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. సభలో మొదట కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానన్నారు. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టిన సాయన్న ఎమ్మెల్యేగా ప్రజలకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని బల్దియాలో కలపాలన్న సాయన్న కోరిక నెరవేరుతుందన్నారు. ఆయన కూతురు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు సీఎం రేవంత్. సాయన్న గారి కుమార్తె వారసురాలు లాస్య నందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని ఏదైతే ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో, మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది. వారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే అధ్యక్ష,
ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని నేను ప్రకటిస్తున్నాను. దివంగత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కంటోన్మెంట్ సెగ్మెంట్కు సాయన్న ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. సాయన్న వారసత్వాన్ని కొనసాగించి లాస్యనందిత ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు కేటీఆర్. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన లాస్యనందితకు సభ్యులందరూ సంతాపం ప్రకటించారు. నల్లగొండలో ప్రమాదం, తర్వాత అక్కడ లిఫ్ట్లో ప్రమాదం, ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అమ్మాయి మరణించడం జరిగింది. అధ్యక్ష, చురుకైన ఒక నాయకురాలు, మంచి వ్యక్తిత్వం, మంచి విద్యార్హతలు కలిగిన ఒక మహిళ ఈ శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పి సంతోషపడ్డాం. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అమ్మాయికి అని చెప్పి ఆశించినాం. కానీ ఇదే సభలో ఆమె అడుగుపెట్టిన కొద్ది కాలానికే సంతాప తీర్మానం మీద మాట్లాడాల్సి వస్తుందనే ఆవేదన మాత్రం మా సభ్యులందరికీ ఉంది. అధ్యక్ష, ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎల్లుండి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిపై బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఎస్సీ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్లు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బాలల హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడేందుకు సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలని స్పీకర్ని కోరామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న మంత్రి సభ నిర్వహణపై స్పీకర్దే తుది నిర్ణయమన్నారు శ్రీధర్ బాబు. ఉన్న సమయంలో అధిక శాతం కూడా ప్రభుత్వం నుంచి ప్రతిపక్షాలకు సంబంధించిన అనేక అంశాలను డిమాండ్స్ రూపేణా చాలామంది సభ్యులు పాల్గొంటారు కనుక అన్ని అంశాలను కూడా చర్చలకు వచ్చే అవకాశం ఉంటుందని, ఉన్న సమయంలో వీలున్నంత వరకు క్వశ్చన్ అవర్ దానికితో పాటు ఈరోజు గౌరవ శాసన సభ్యులందరూ కూడా అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందన్నారు మంత్రులు. బడ్జెట్ సమావేశాల మొదటి రోజు సభకు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. That's all for